WN న్యూస్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ రాష్ట్ర చైర్పర్సన్ పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు మోసియా ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అరకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ టెక్నాలజీకి ఆద్యుడు అని, తన హయాంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో గొప్ప గొప్ప సంస్కరణలు చేపట్టి నవీన భారతదేశంలో కొత్త కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ యువతకు గొప్ప మార్పు దిశగా దేశాన్ని నడిపించారని, ఆయన తన చివరి ఊపిరి ఉన్నంత వరకు భారతదేశ ప్రజల సంక్షేమం కోసం దేశాన్ని ప్రగతి బాటలో నడిపించారని అన్నారు. ఆయన తన చిన్న వయసు 40 సంవత్సరాల్లోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో తన తనయుడైన రాహుల్ గాంధీ భారతదేశానికి గొప్ప అభివృద్ధి దిశగా పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నారని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా గెలిపించి దేశానికి ఒక మార్పు దిశగా నడిపించడానికి మనమందరం రాజీవ్ గాంధీ స్ఫూర్తిని పాటించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంచి సోమేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శెట్టి భగత్ రామ్, జంపారంగి వెంకటబాబు, నారాజీ కృష్ణ, కొర్రపోతురాజు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈరోజు మన భారతదేశ ముద్దుబిడ్డ, భారత మాజీ ప్రధాని, భారత రత్న గౌరవశ్రీ రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఇది ఆదివాసీ రాష్ట్ర చైర్పర్సన్ శ్రీమతి పాచిపెంట శాంతకుమారి గారి ఆధ్వర్యంలో ఆమె ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని కేక్ కట్ చేసి వేడుకని ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశానికి తన చిన్న వయసులో ఒక యువ ప్రధానిగా ఎనలేని ఒక ఉన్నతమైనటువంటి ఒక సేవని, పరిపాలనను అందించడం జరిగింది. ఆయన పరిపాలనలో శాస్త్ర సాంకేతిక రంగాలలో గొప్ప గొప్ప సంస్కరణలు చేపట్టి గొప్ప టెక్నాలజీని ఈ భారతదేశానికి పరిచయం చేసి భారత యువతకు గొప్ప టెక్నాలజీ వైపు నడిపించడానికి గౌరవశ్రీ రాజీవ్ గాంధీ గారు ఎంతో కృషి చేశారు. ఆయన టెక్నాలజీ అంటేనే రాజీవ్ గాంధీ గారు, టెక్నాలజీకి ఒక పునాది రాజీవ్ గాంధీ గారు. ఆయన స్ఫూర్తి ఈనాటి యువతకు, ఈ నవీన భారతదేశానికి ఎంతో అవసరం. అదే స్ఫూర్తితో నేడు ఆయన తనయుడైనటువంటి గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశానికి ఒక గొప్ప ఆశయంతో ఒక గొప్ప నవీన టెక్నాలజీని పరిచయం చేస్తూ భారతదేశానికి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లడానికి భారత ప్రధానిగా ముందుకు రావడం చాలా గర్వకారణం. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారికి భారత ప్రధానిగా గెలిపించుకోవడం ఈ భారత ప్రధానికం యొక్క బాధ్యత. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు మేము తెలియపరుస్తున్నాం, రాహుల్ గాంధీ గారిని భారత ప్రధానిగా చేసేంత వరకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో మేము పనిచేస్తామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రాజీవ్ గాంధీ గారికి ఈ జన్మదిన వేడుకల శుభాకాంక్షలు, నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.